ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఎంపీల సమావేశం. పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్ తో కూడిన అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ పెట్టిన విశాఖ ఉక్కు కార్మికులు వారంలోగా పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్. మద్యం ధరలు తగ్గిస్తామని బాబు హామీ ఇచ్చారు. గతంలో కంటే విపరీతంగా పెంచేశారన్న వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు. పాఠశాల పని సమయాన్ని కూటమి ప్రభుత్వం మార్పు చేసింది. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు. పాత పని సమయాన్నే కొనసాగించాలని ఎమ్మెల్సీ రఘువర్మ డిమాండ్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. మూడో రోజు కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో కలప అక్రమ రవాణా. అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న వెదురు లోడు ట్రాక్టర్ సీజ్. కొత్తపల్లి పంచాయతీ పరిధి నుంచి అక్రమంగా తరలింపు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ. సూపర్ 6 హామీలపై చర్చించాలన్న ఎమ్మెల్సీ బొత్స. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెలుగు వీఏఓల నిరసనలు. 4 నెలలుగా జీతభత్యాలు లేవంటూ ప్రభుత్వంపై ఆగ్రహం. 3 ఏళ్ల కాలపరిమితి జీవోను రద్దు చేయాలని డిమాండ్. క్రైమ్ కు కేరాఫ్ గా మారిపోయిన విశాఖ బీచ్ రోడ్లో దోపిడీ దొంగల హల్చల్. 2 టూరిస్టులపై బీరు సీసాలతో దాడి. సీఎం రేవంత్ పై ట్విట్టర్లో విరుచుకుపడ్డ మాజీ మంత్రి కేటీఆర్. విద్యార్థులకు ఆహారం అందించలేని వారు మహిళలను కోటీశ్వరులను చేస్తారట. వేదికల మీదకెక్కి పిట్టల ద్వారా మాటలు చెప్తున్నారని విమర్శలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్. ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పర్యటన. పలు విభాగాలను పరిశీలించి అధికారులకు సూచనలు. కాకినాడ జిల్లాలో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లుగా చలామణి అవుతున్న జనసేన నేతలు. ఉప్పాడలో పేద ప్రాణాలతో చెలగాటం. వైద్యం వికటించి ఒకరు మృతి. తిరుపతి జిల్లా గూడూరులో పలు దుకాణాలపై తూనికల కొలతల శాఖ అధికారుల దాడులు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు. జనగామ జిల్లా కొడగండ్ల మండలం సీఎం తండాలో విషాదం. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి. డ్రైవర్ అజాగ్రత్త వల్లే అని తల్లిదండ్రుల ఆవేదన. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం. ఐఏఎస్ గా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ. ఆయన సేవలను గుర్తించి కేంద్రం కీలక బాధ్యతలు. ప్రధాని మోదీకి గయానా, డొమినికా దేశాల అత్యున్నత పురస్కారం. ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్తో సత్కారం. ప్రపంచ దేశాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు గాను గుర్తింపు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు బస్సు, ట్రక్కు, కారు ఢీ. ఘటనలో 5గురు మృతి, 15 మందికి గాయాలు. మృతుల్లో 2 నెలల చిన్నారి. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 400, నిఫ్టీ 170 పాయింట్లకు పైగా లాస్. భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు. రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న బుమ్రా. ఆస్ట్రేలియా, భారత్ మధ్య పెర్త్ వేదికగా తొలి మ్యాచ్.